హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. సూపర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అరుంధతితో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, అరుంధతి, కలేజా, రగడ, డమరుకం, మిర్చి, బాహుబలి 2, సైజ్ 0, ఊపిరి, భాగమతి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీతో ప్రేక్షకులను పలకరించింది అనుష్క. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఘాటీ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు కాస్త పర్వాలేదనిపించినా రెండో రోజు నుంచి పూర్తిగా చతికిలపడిపోయింది. దీంతో వారం తిరిగేసరికి థియేటర్ల నుంచి పూర్తిగా వైదొలిగి బయ్యర్లకు భారీ నష్టం మిగిల్చింది. అనుష్క నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం కావడం, పైగా క్రిష్ మీదున్న నమ్మకంతో బయ్యర్లు భారీ ధర పెట్టి ఘాటీ సినిమాను కొన్నారు. అయితే వారందరికీ తొలి రోజే ఘాటీ షాక్ ఇచ్చింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అనుష్క ఫేస్బుక్ లో తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండబోతున్నాను. త్వరలోనే మరిన్ని కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి అంటూ స్వీటీ పోస్ట్ చేసింది. అయితే అనుష్క ఉన్నట్టుండి సోషల్ మీడియాకు ఎందుకు దూరమైంది అని అందరికీ డౌట్ వస్తోంది. ఘాటీ చిత్రం డిజాస్టర్ అయిందన్న బాధలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఘాటీ ప్రమోషన్లకు కూడా ఆమె హాజరు కాలేదు. బాగా లావు కావడం వల్లే స్వీటీ ప్రమోషన్లకు రాలేదని ప్రచారం జరిగింది. అయితే ఘాటీ రిలీజ్ తరువాత ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.